హలో ఫ్రెండ్స్. 'హరిహర వీరమల్లు' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవబోతున్న మొట్టమొదటి సినిమా. జూన్ 12వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. యూఎస్‌లో అయితే టికెట్స్ కొన్న వాళ్ళకి ఆల్రెడీ రీఫండ్ కూడా ఇచ్చేశారు. బట్ ఇక్కడ టాపిక్ రీఫండ్ గురించి కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీ అంటే టికెట్స్‌ని 3-4 టైమ్స్ ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరీ కొనుక్కుంటూ ఉంటారు. బట్ ఇక్కడ టాపిక్ సినిమా పోస్ట్‌పోన్ గురించి. ఇప్పటికే 11 సార్లు పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా లేటెస్ట్ పోస్ట్‌పోన్‌తో 12సారి పోస్ట్‌పోన్ అవడం జరిగింది. మొదటి 11 సార్లు రకరకాల కారణాల వలన మూవీ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. బట్ ఈసారి మాత్రం మూవీ షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకుని జూన్ 12వ తారీఖున రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. అయినా సరే మూవీని ఎందుకు పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది? మ్యాటర్లోకి వెళ్తే మూవీ టీం చెప్పిన రీజన్ ప్రకారం ఈ మూవీకి పాన్ ఇండియా వైడ్గా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయంట. దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా వైడ్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయేలాగా అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే బెస్ట్ వేలో గ్రాండ్గా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారంట. అండ్ అది కూడా హిందీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం వలన. హిందీ బెల్ట్లో అల్లు అర్జున్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సే 'హరిహర వీరమల్లు'ని కూడా తీసుకున్నారు. వాళ్ళు ఈ మూవీ అవుట్పుట్ని కూడా చూశారంట. చూసి ఈ మూవీని ఇంకా గ్రాండ్గా రిలీజ్ చేసేంత వర్త్ ఉంది, సో ఇంకోసారి చివరిసారిగా పోస్ట్‌పోన్ చేసి హిందీ మార్కెట్ని పెంచుకుంటే ఈ ఫిలిం కాస్త వైడర్ రేంజ్లో రీచ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో ఈ రీజన్స్ తప్ప మన తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ల గొడవలు, డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్లు, సో కాల్డ్ బందులు ఇవేమి కూడా దీనికి రీజన్ కాదని చెప్పి తేల్చి చెప్పేశారు. సర్లే ఏదైతే ఏమి 12సారి పోస్ట్‌పోన్ అయితే అయింది. ఇంతకీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అని మీలో చాలా మందికి క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ డేట్ని జూన్ 25th అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ జూన్ 25న మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా ఉంది. సో మంచన్నకైతే తన మూవీ పోస్ట్‌పోన్ చేసుకోవటం ఇష్టం లేదు. సో 'హరిహర వీరమల్లు' టీం ఆ డేట్ని అడ్జస్ట్ చేసుకుంటారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రజెంట్ వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూలై 4న రావాల్సిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ పోస్ట్‌పోన్ అయినట్లు కొన్ని న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఆ డేట్ని 'హరిహర వీరమల్లు' తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఇది కూడా కన్ఫర్మా కాదనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికే 12 సార్లు పోస్ట్‌పోన్ అయింది. సో ఈసారి సినిమా కన్ఫామ్గా రిలీజ్ అవుతుందని చెప్పాలంటే సినిమా టికెట్ తీసుకొని థియేటర్లో కూర్చొని బొమ్మపడి పవన్ కళ్యాణ్ కనిపించే వరకు కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. సో ఈ రిలీజ్ డేట్ గురించి కాసేపు పక్కన పెట్టి అసలు సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఈ స్టోరీ వచ్చేసి మహారాష్ట్ర సైడ్ ఉన్న ఇద్దరు యోధుల గురించి. దానికి కాస్త చేంజెస్ చేసి తెలుగు నేటివ్కి చేంజ్ చేస్తూ ఈ సినిమా స్టోరీ తీయటం అయితే జరిగింది. అండ్ ఇది కరెక్టో కాదో నాకు కూడా తెలీదు, జస్ట్ ఒక ఎజంప్షన్ అంతే. సో ఆ ఎజంప్షన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు పూర్తిగా చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ పోదాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. 'హరిహర వీరమల్లు' గురించి తెలుసుకోవాలంటే ముందు మనం 900 సంవత్సరాలు వెనక్కి ట్రావెల్ చేయాలి. ఇండియాని పరిపాలించిన అత్యంత క్రూరుల్లో ఒకరైన తుగ్లక్ గురించి మనం తెలుసుకోవాలి. 11th సెంచరీలో ఇండియా చాలా దండయాత్రల్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ టైంలో వేరే దేశాల నుంచి చాలా మంది ఎంపరర్స్ ఇండియా మీద దండయాత్రలు చేశారు. ఇది ఇండియాలోని మిడివల్ పీరియడ్కి నాందైంది. చాలా మంది ఇస్లాం రూలర్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి దండయాత్ర చేయటం మొదలుపెట్టారు. అలా దండయాత్ర చేసి ఆక్రమించుకుని ఇండియాలో ఉన్న సంపదనంతా దోచుకునేవాళ్ళు. మెల్లిమెల్లిగా ఇస్లాం రూలర్స్ ఇండియాలోకి రావటం వలన ఇండియాలోకి ఒక ఇస్లాం ఎరా అనేది మొదలైంది. దాదాపుగా 200 సంవత్సరాల్లో చాలా మంది ఇస్లాం రూలర్స్ ఇండియాలోకి చొరబడి నార్త్ ఇండియా మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఫైనల్గా ఢిల్లీని వాళ్ళ క్యాపిటల్గా పెట్టుకుని ఇండియాని రూల్ చేసేవారు. నార్త్ ఇండియాలో చాలా భాగాన్ని వాళ్ళ వశం చేసుకున్న తర్వాత వాళ్ళ కన్ను సౌత్ ఇండియా పైన పడింది. ఆ టైంలో సౌత్ ఇండియాలో ఉన్న కింగ్డమ్స్ అన్నీ కూడా హిందూ కింగ్డమ్సే. కాకతీయాస్, పాండ్యాస్ ఇలా సౌత్ ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కూడా హిందూ కింగ్డమ్సే ఉండేవి. నార్త్ కింగ్డమ్స్తో పోలిస్తే సౌత్ కింగ్డమ్స్ అన్నీ కూడా వెల్త్ అండ్ కల్చర్లో రిచ్గా ఉండేవి. సౌత్ ఇండియాలో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ 2 రాజ్యాల మధ్య కూడా యూనిటీ ఉండేది కాదు. అలా యూనిటీ లేకపోవటం అనే దాన్ని ఈ ఇస్లాం రూలర్స్ ఒక ఆయుధం లాగా వాడుకున్నారు. ఆ రూలర్స్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఢిల్లీని రూల్ చేసిన నిజాం రూలర్ అయిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి. అండ్ ఇతనికి ఇంకో పేరు కూడా ఉంది. అండ్ ఈ పేరు అందరికీ బాగా అలవాటు అనుకోండి, అదే పిచ్చి తుగ్లక్. హిందూ సిటీస్ని, టెంపుల్స్ని, కింగ్ హాల్స్ని, హౌసెస్ని ఇంకా చాలా రకాల సంపదని
నాశనం చేసినందుకు, అలాగే జనాల్ని పీక్కు తిన్నందుకు, అవసరమైనా లేకుండా యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చినందుకు ఇతనికి పిచ్చి తుగ్లక్ అనే పేరుని పెట్టారు. ఇతని రూలింగ్లో అసలు భారతదేశం సంతోషంగా ఉండేదే కాదు. ఇంకిటివైపు హరిహర వీరమల్లు దగ్గరికి వస్తే ఇతను పుట్టుపూర్వాల గురించి పెద్దకైతే సమాచారం లేవు, కానీ కొన్ని కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, ఈయన ఇతని సోదరుడైన బుకారయ్య తెలుగు డైనాసిటీ అయిన కాకతీయ డైనాసిటీలో ట్రెజరర్స్గా ఉండేవాళ్ళంట. రాబర్ట్ సీవెల్, సుబ్బరాయలు లాంటి కొంతమంది ఈ థియరీని ప్రతిపాదించారు. ఇంకా రెండో కథ దగ్గరికి వస్తే వీళ్ళు హొయసలాస్ కింగ్డంలో సర్వ్ చేసేవాళ్ళని చెప్పుంది. వీరబల్లాల 3, హరిహర వీరమల్లు ఇంకా బొక్కాని అతను కలిసి హోసల రాజు దగ్గర సామంతులుగా ఉండేవాళ్ళంట. ఈ థియరీని బిఎల్ రైస్ ఇంకా పిబి దేశాయ్ లాంటి కొంతమంది బయటకు తీసుకుని వచ్చారు. ఈ రెండు కథల్లో ఎక్కువగా యాక్సెప్ట్ చేసిన కథ ఏంటంటే వీళ్ళిద్దరూ కురువా కులానికి చెందిన వాళ్ళని, కాకతీయుల దగ్గర వాళ్ళ సేవలను అందించేవారు. సో ఈ థియరీస్ని పక్కన పెట్టేస్తే అతను ఒక తెలుగువాడు. అండ్ ఆ తెలుగువాడు ఏం చేశాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ డైనాసిటీ మీదకి దండయాత్ర మొదలుపెట్టాడు. ఆ టైంలో కాకతీయ డైనాసిటీని రూల్ చేస్తుంది ప్రతాపరుద్రుడు. వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు చనిపోయాడు. అండ్ ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది హరిహర 1 ఇంకా అతని సోదరుడైన బుకరయ్య గురించి. కాకతీయ డైనాసిటీలో ప్రతాపరుద్రుడి దగ్గర వీళ్ళు కోశాధికారిగా పనిచేసేవాళ్ళు. కానీ తుగ్లక్ చేసిన ఈ దండయాత్ర తర్వాత అక్కడి నుంచి వీరు తప్పించుకుని బయటపడ్డారు. కానీ అలా తప్పించుకున్న తర్వాత రాజ్యాల్ని ఆక్రమిస్తున్న నిజాం రూలర్స్ చేసే దోపిడీలు ఇంకా దౌర్జన్యాలన్నింటినీ వాళ్ళ కళ్ళారా చూశారు. ఈ వినాశనం ఎక్కువ కాకముందే వాళ్ళని ఎదిరించి తిరుగుబాటు చేసి సనాతన ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందడుగేశారు. నిజాం రూలర్స్ని ఎదుర్కొని ఒక స్ట్రాంగ్ హిందూ ఎంపరర్ని నిర్మించాలని చెప్పి వాళ్ళలో ఒక ఆలోచన కలిగింది. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు అనేగోడ్ని రాజా కోట్లో ఆశ్రయాన్ని పొందారు. హరిహర అండ్ బుకరయ్య ఇద్దరు కూడా సంగం వంశానికి చెందిన వాళ్ళు. కింగ్ కపిలదేవ వీళ్ళిద్దరికీ ఆశ్రయాన్ని ఇచ్చారు. హరిహర మినిస్టర్గా అతని సేవలు అందిస్తే బుకరయ్య కోశాధికారిగా తన సేవలను అందించేవాడు. కానీ 1326లో తుగ్లక్ కంపిలిదేవని కూడా ఆక్రమించడానికి వస్తాడు. అంటే అనుకున్నట్లే ఆక్రమించేస్తాడు. అలా కంపిలిని ఆక్రమించిన తర్వాత తుగ్లక్ హరిహరని ఇంకా బుకరయ్యని ఇతర బందీలతో పాటు ఢిల్లీకి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఢిల్లీకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఫోర్స్ చేసి వీళ్ళిద్దరిని కూడా ముస్లిమ్స్గా కన్వర్ట్ చేస్తారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ తుగ్లక్ దగ్గర కొంతకాలం వరకు పనిచేశారు. కానీ హరిహరకి తెలియని విషయం ఏంటంటే అతను కోరుకున్న సమయం ఏదైతే ఉందో అది ఆసనమైంది. ఒక టైం వచ్చిన తర్వాత కంపిలీలో తుగ్లక్ మీద వ్యతిరేకత అనేది ఎక్కువైపోయింది. అక్కడ ప్రజలు తుగ్లక్ మీద రెవల్యూషన్ని మొదలుపెట్టారు. అదే హిందూ రెబలియన్ మూమెంట్. హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవడానికి ఈ హిందూ రెబలియన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కొంతమంది సోల్జర్స్ని కంప్లీకి పంపించి అక్కడ అందరినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ ఈ టైంలో తుగ్లక్ ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు ఏంటంటే హరిహరని ఇంకా బుకరయ్యని కంపలీకి పంపించే సోల్జర్స్లో ఉంచాడు. అందరి సోల్జర్స్తో పాటు కంపలీకి వెళ్ళిన హరిహర కంపిలీని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాడు. కానీ అలా క్యాప్చర్ చేసిన కంపిలీని ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్గా డిక్లేర్ చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో హరిహర కాస్త హరిహర వీరమల్లుగా మారిపోయాడు. 1336లో కంపిలీని ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత హరిహర వీరమల్లు తనకు తానే అనేగుడికి స్వతంత్ర రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. అదే సంవత్సరం ది గ్రేట్ అండ్ పవర్ఫుల్ ఇండిపెండెంట్ హిందూ కింగ్డమ్ అయిన విజయనగర సామ్రాజ్యాన్ని కూడా తను స్థాపించాడు. హిందూ సాంప్రదాయాల ప్రకారమే రాజులకే రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. మహారాజాదిరాజా అనే బిరుదును కూడా అందుకున్నాడు. అప్పటికి ఇద్దరు అన్నదమ్ములు ముస్లిమ్స్గానే ఉన్నారు. కానీ తర్వాత శ్రీ విద్యారంగ స్వామి చేతుల మీదుగా హిందూయిజంని స్వీకరించి హిందూస్గా మారారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కూడా విద్యారంగ స్వామి చేతుల మీదుగానే జరిగింది. ఈయనే హరిహరకి అలాగే బుకరయ్యకి గురువుగా కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత 3 జనరేషన్స్ కూడా ఈయనే గురువుగా ఉన్నాడు. అయితే విజయనగర సామ్రాజ్యం ముహూర్త సమయంలో ఒక సంఘటన జరిగింది. విజయనగరంకి ముహూర్తం పెట్టే ముందు విద్యారణ్య ఇప్పుడు స్థాపించే విజయనగర సామ్రాజ్యం 2000 సంవత్సరాల పాటు సత్సంతోషాలతో ఉండేలా దీవించమని శారదాంబ అమ్మవారికి మొక్కుకోవటం జరిగింది. అలా మొక్కుకున్న తర్వాత హరిహరని ఇంకా అతని సోదరుడిని తను శంఖం ఊదిన తర్వాత పునాది రాయిలు వేయాలని చెప్పి ఆయన ఆదేశం ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ పునాది రాయి వేయాల్సిన స్థలం దగ్గర వీళ్ళు నిల్చున్నారు. గురువుగారి ఆదేశం కోసం వీళ్ళిద్దరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎదురు చూస్తున్న టైంలో శంఖం శబ్దం కూడా వస్తుంది. వెంటనే ఇద్దరు పునాది రాయిని వేస్తారు. అలా వేసిన వెంటనే ఇంకోసారి శంఖం శబ్దాన్ని వాళ్ళిద్దరూ వింటారు. దీంతో ఆశ్చర్యపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమైందని చెప్పి అడుగుతారు. దానికి విద్యారణ్య స్వామి శారదాంబకు మొక్కుకొని ఇది అమ్మవారి ఆదేశం అని చెప్పంటాడు.
శంఖాన్ని ఫస్ట్ టైం ఊదిన సమయం రాజ్యాన్ని 2000 సంవత్సరాలు నిలబెట్టడానికి సరిపోతుందని, విజయనగర సామ్రాజ్యం 250 ఏళ్ల పాటు వైభవంగా వర్ధిల్లుతుందని, విజయనగర సామ్రాజ్యం పడిపోయాక మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత విజయనగర ఘనత 2000 సంవత్సరాల వరకు వ్యాప్తి చెందుతుందని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా హరిహర వీరమల్లుకి చెప్తాడు. ఈయన చెప్పినట్లుగానే విజయనగర సామ్రాజ్యం 250 సంవత్సరాల పాటు గోల్డెన్ పీరియడ్ని చూస్తుంది. అండ్ ఆ తర్వాత ఆ సామ్రాజ్యం కనుమరుగైపోతుంది. బ్రిటిష్ పాలన తర్వాత మళ్ళీ విజయనగర వైభవం అంతా వ్యాప్తి చెందింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం సౌత్ ఇండియా మీద ఇస్లాం రూలర్స్ చేసే దండయాత్రలు మాత్రమే కాదు, ముస్లిం రూలర్స్ చేతిలో హిందూ సంస్కృతి ఇంకా హిందూ ధర్మం నాశనం అవ్వకుండా ఉండాలనే బలమైన ఉద్దేశంతో. అండ్ ఈ విషయాలన్నిటి గురించి కూడా డాక్టర్ విఎస్ స్మిత్ చెప్పాడు. డెక్కన్ పెనిన్సులా రీజియన్లో హిందూ ధర్మాన్ని కాపాడటానికి, ముస్లిం దాడుల నుంచి అక్కడున్న ప్రజల్ని కాపాడటానికి విజయనగర సామ్రాజ్యం అనే కొత్త పవర్ని సృష్టించారు ఈ ఇద్దరు సోదరులు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి తుగ్లక్ ఎదురు తిరిగారు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు హరిహర వీరమల్లు ముందు 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటి, రాజ్యానికి కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం. రెండోది, తన పదవిని స్థిరపరచుకోవటం. రాజ్యాన్ని బలపరచాలంటే ముందుగా తన చుట్టూ ఉన్న గోడల్ని బలపరుచుకోవాలి. అందుకోసం అని చెప్పే హరిహర వీరమల్లు తన కింగ్డమ్ చుట్టూ గోడల్లాగుంటే బదామి, ఉదయగిరి, గుత్తి అండ్ అనేగుడిని బలపరుచుకున్నాడు. అప్పటి వరకు అనేగుడి తన రాజ్యానికి రాజధానిగా ఉండేది. కానీ అప్పటికే లాస్ట్ 10 సంవత్సరాల్లో 2 సార్లు ఆ రాజ్యం మీదకి దండయాత్ర జరిగింది. ఎందుకంటే ఇది తుంగభద్ర యొక్క నార్త్ షోర్లో ఉంటుంది. అలా ఉండటం వలన ఇతర రాజ్యాలు ఈ రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి కొంచెం వీలుగా ఉండేది. అందుకనే అనేగుండిని ఒక వీక్ రాజధానిగా తను భావించేవాడు. వెంటనే అతని రాజధానిని వేరే చోటుకి తరలించాడు. హేమకుంట మౌంటైన్ మీద వియూరాక్ష టెంపుల్కి సమీపంలో ఈయన కొత్త రాజధానిని నిర్మించుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఈయన సోదరుడైన బుకరాయ ఈ బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకున్నాడు. మొత్తానికి తను నిర్మాణ పనులన్నీ పూర్తి చేశాడు. ఈ రాజధాని మొత్తం పూర్తవడానికి దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది. 1343లో రాజధానిని తను ఫుల్గా డెవలప్ చేశాడు. 1344లో రాజధాని అనేగుండి నుండి విజయనగరానికి షిఫ్ట్ చేయడం జరిగింది. తిరుగులేని ఒక రాజధాని నిర్మించిన తర్వాత అన్నా తమ్ముళ్ల వేట మొదలైంది. 1340లో హొయసలాస్కి చెందిన పెనుగొండని బుక్క ఆక్రమించుకొని దానిని అతని ఆస్థానంగా మార్చుకున్నాడు. 1342లో పాండ్య రాజులకు చెందిన మథుర పైన దండయాత్రకు వెళ్లి బల్లాలత్రిని చంపేశాడు. ఇది జరిగిన 4 సంవత్సరాల్లోనే హొయసలాస్ వాళ్ళ రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యంలో కలిపేశారు. విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించడాన్ని వీరమల్లు సాధించిన ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని కాపాడటంలో హరిహర వీరమల్లు ఒక గొప్ప పాత్రను పోషించాడు. ఆయన రూల్లోనే విజయనగర ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఏర్పడింది. ఇప్పటికి కూడా విజయనగర ఆర్కిటెక్చర్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీని వెనక చాలా మంది రాజులు ఉన్నప్పటికీ ఇంత కీర్తికి ఘనతకి ఒక మూలస్తంభం మాత్రం హరిహర వీరమల్లు అని చెప్పాలి. హరిహర వీరమల్లు చేసిన ఇంకో గొప్ప పని ఏంటంటే అతని రాజ్యానికి సంగమ డైనాసిటీ అని చెప్పి పేరు పెట్టడం. సంగమ అనేది ఆయన నాన్నగారి పేరు. అంతేకాకుండా ఆయన ఏర్పరచుకునే రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి అందులో 3 భాగాల్ని ఆయన తమ్ముళ్ళైన బుక్క, కంపనాకి ఇంకా ముద్దప్పకి సరిసమానంగా పంచిచ్చాడు. హరిహర స్థాపించిన పరిపాలన విధానం ఏదైతే ఉందో అది విజయనగర రాజ్యంలో లాస్ట్ డేస్ వరకు కూడా ఫాలో అయ్యారు. వ్యవసాయం విషయంలో కూడా ఈయన ప్రోత్సాహం చాలా బలంగా ఉండేది. అండ్ అదే సమయంలో రాజ్య భద్రతను కూడా తను బలపరిచాడు. ఎంత గొప్పవాడైనా కానీ కొన్ని తప్పులు చేయకుండా మానడని చెప్పి అంటూ ఉంటారు. అలాగే హరిహర వీరమల్లు జీవితంలో కూడా కొన్ని బ్లాక్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే అది ముస్లిమ్స్ని ఫోర్స్ఫుల్గా హిందూస్గా కన్వర్ట్ చేయడమే. హిందువులైన వాళ్ళని ఫోర్స్ఫుల్గా ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడం ఎంత తప్పో అలాంటి తప్పునే ఇక్కడ హరిహర వీరమల్లు కూడా చేశాడు. దీంతో పాటుగా వీరమల్లు ట్యాక్సేషన్ పాలసీస్లో కూడా సరిగ్గా ఉండేవాడు కాదు. ఎక్కువ ట్యాక్సులు విధిస్తున్నందుకు ఈయన మీద క్రిటిసిజం కూడా వచ్చేది. అంతేకాకుండా లో క్యాస్ట్ వాళ్ళకి ఇతను ఇచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండేది కాదని చెప్పి కొన్ని చోట్ల రాసింది. బట్ ఏదేమైనా ఇతని చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా కానీ విజయనగర సామ్రాజ్యం చరిత్రలో ఇంకా భారతదేశపు చరిత్రలో ఎప్పటికీ తను నిలిచిపోతాడు. సో దట్స్ ఇట్ గైస్, ఇది హరిహర వీరమల్లు యొక్క ఫుల్ స్టోరీ. ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో హరిహర వీరమల్లుతో పాటు తన బ్రదర్ బొక్కాది కూడా మెయిన్ రోల్ అయితే కనిపిస్తుంది. అతనిది ఇంకా మంచి క్యారెక్టర్ అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి రోల్ని ఎవరు చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.